శశిధర్. ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అమెజాన్ హైదరాబాద్ లొకేషన్. లాస్ట్ వీక్ మనకు సంక్రాంతి ఫెస్టివల్ జరిగినప్పుడు ఇంటికెళ్ళాము. ఊరు మారింది అని ఒక క్యాంపెయినింగ్ జరిగింది. సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం జరిగింది? మన అని ఎందుకు అంటున్నా అంటే ఫైనల్లీ ఇట్స్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్రతి సెక్టార్‌లో కూడా ఈవెన్ అగ్రికల్చర్‌లో ఏం చేంజెస్ వచ్చినాయి, సోషల్ వెల్ఫేర్ ఏం చేంజెస్ వచ్చాయి, హెల్త్ ఇండస్ట్రీలో ఏం చేంజెస్ వచ్చాయి, ఎడ్యుకేషన్‌లో ఏం చేంజెస్ వచ్చాయి అన్నది ఊరు మారిందని ఈవెన్ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ ఒక గ్యాదరింగ్ జరిగితే ఒక చోట కూర్చోవడం మానేసి అలా ఈ ఊర్లో తిరిగి వెళ్దామని వెళ్తే మా వార్డులోకి వెళ్తే వార్డు సచివాలయం ఉంది. దాదాపు 200కు పైగా సేవలన్నీ ఒకే చోట జరుగుతున్నాయి. ఒక వాలంటీర్‌కి చెప్తే చాలు పని జరిగిపోతుంది. ఈవెన్ జగనన్న సురక్ష అని ఏదో ప్రోగ్రామ్ వెల్నెస్ జరిగిందట. క్లినిక్స్. బేసికల్లీ ఐ యూజ్డ్ టు స్టే ఇన్ హైదరాబాద్. ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తాము. ఈవెన్ మా ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళారు. చెకప్స్ జరిగాయి. మా ఇంట్లో వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళకి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. దట్స్ రియల్లీ గుడ్. దెన్ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఏదో ఒక ఇండస్ట్రీ మనం తీసుకొచ్చాము. ఊరు మారింది అనే కాన్సెప్ట్ ఎలా అయితే జనాల్లోకి వెళ్ళి మనం నిజాలు చెప్పగలిగామో, రాష్ట్రం మారింది అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం ఎందుకు వెళ్ళకూడదు? ఓరవకల్లో ఇండస్ట్రియల్ చూసుకుంటే హైవేలో వెళ్తున్నప్పుడు 2, 3 ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కొంతమంది చెప్తుంటారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మేము టెక్నాలజీని పరిచయం చేశాం ఈ రాష్ట్రానికి, దేశానికి అని చెప్పి. వాళ్ళు చెప్పినట్టు అదే టెక్నాలజీని మేము యూజ్ చేసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి రైట్ నౌ ఇక్కడ కూడా ఎవరైనా ఛాలెంజ్ చేసినా నేను చూపించగలుగుతాను. ఎస్, నా రాష్ట్రం మారింది. గూగుల్ మ్యాప్లో మీరు చూడండి, కన్స్ట్రక్షన్ అవుతున్న కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ లైవ్లో ఉన్నాయి. ఇంత ఫ్యాక్ట్ మనం మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఎందుకనేసి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు రీచ్ అవ్వలేకపోతున్నాం? ఎక్కడైనా బ్యాక్లాగ్ ఉందా? రెండవది, మాలాంటి పీపుల్ ఎంతోమంది ఉన్నాం. వై డోంట్ యూ కన్సిడర్ అస్ యాజ్ యువర్ వాలంటీర్స్? వీఆర్ రెడీ టు వర్క్ ఫర్ అవర్ ఏపీ డెవలప్మెంట్. అబ్బా. కంప్లీట్గా మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధి చెందింది అని వన్ స్టెప్లో కంప్లీట్గా చూపించగలుగుతాము. ఎందుకని మన గవర్నమెంట్ తరపున ఇలాంటి యాక్టివిటీస్ చాలా తక్కువ జరుగుతున్నాయి అనేది ఒక క్వశ్చన్ ఉందండి. ఓకే. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి వ్యవస్థలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. వీటితో పాటు దీని మీద ఒక అవగాహన ఉంది. ఎందుకంటే గ్రామంలో ఇది కనబడుతుంది. తను చెప్పినట్టు రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతిలో ఇప్పుడు ఉదాహరణకు తను ఓర్వకల్ చెప్పాడు. ఓర్వకల్ నోడ్లో వీ హ్యావ్ 7,000 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఒకే నోడ్లో. సో దానికి సంబంధించి సహజంగా కర్నూలు ఆ ఏరియాస్లో వాటర్ స్కేర్సిటీ, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఒక 400 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అంటే వాటర్ సహజంగా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పేది ఏంటంటే, ఒక పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం 3 అంశాలని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్. వాడు ల్యాండ్ ఇచ్చినప్పుడు వాడు చిన్న గొడవతో ఇచ్చామని అంటే వాడు ఎప్పుడు చేసుకోగలడు? అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇవ్వండి. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాడి సైట్ వరకు నువ్వు రోడ్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నావా లేదా అనేటువంటిది, వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నావా లేదా, ఇండస్ట్రీ అనేసరికి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాటర్ అందిస్తున్నావా లేదా, పవర్ డోర్ స్టెప్స్ దగ్గరికి ఇస్తున్నావా లేదా, ఇవి కంపల్సరీగా మీరు ఇచ్చేటట్టు చూసుకోవాలనేటువంటిది సహజంగా మాకు ప్రతి రివ్యూలో ముఖ్యమంత్రి గారు చెప్పేది. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాంట్లో తను చెప్పినట్టు పిన్నాపురంలో, కర్నూలులో గ్రీన్కోది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. లాస్ట్ December 2023 నుంచి వరల్డ్ వైడ్గా లేదా కంట్రీ వైడ్గా కార్బన్ ఎమిషన్స్ని ఏ రకంగా తగ్గించాలనేటువంటి దాని మీద వరల్డ్ వైడ్ మొత్తం అన్ని దేశాలు కూడా G20లో కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ అన్ని దగ్గరగా చూస్తున్నట్టు. సో ఈ గ్రీన్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలనేటువంటి దాంట్లో లాస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారు అటెండ్ అయినప్పుడు దానికి గెస్ట్గా అమితాబ్ కాంత్, హీ వాజ్ ex-CEO ఆఫ్ నీతి ఆయోగ్. అమితాబ్ కాంత్ గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెజెంటేషన్ తర్వాత వారు చెప్పింది ఏంటంటే, మీరు చూపించినటువంటి ప్రెజెంటేషను నాకున్నటువంటి సమాచారం బేస్ చేసుకొని ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్ కాబోతా ఉంది అనేటువంటిది చెప్పారు. ఇది ముఖ్యమంత్రి గారు లేకపోతే మేమో చెప్పింది కాదు. నీతి ఆయోగ్ ex-CEO అమితాబ్ కాంత్ ఆ రోజు CEOగా ఉన్నారు. ఆ రోజు చెప్పినటువంటి మాట. దానికి ఒక ఉదాహరణ గ్రీన్కో ప్రాజెక్ట్. సోలారు, విండు, పంప్డ్ హైడ్రో. సో ఈ 3 బేస్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ ఒక ప్రాజెక్టు 5 గిగావాట్ ప్రాజెక్ట్ని వారు అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో అలాంటి డిఫరెంట్ లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరు ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఆల్మోస్ట్ 9 లక్షల కోట్లు 8.65 or 9 lakh crores మా గ్రీన్ ఎనర్జీలోనే వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ అంటే తను చెప్పినట్టు ఏ రకంగా మనం ప్రమోట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి దానికి మీరు అన్నట్టు ఇలాంటి ప్లాట్ఫామ్స్తో పాటు మేము పబ్లిక్ని తీసుకెళ్దాము అని తను అన్నట్టు కొంతమందిని తీసుకొని వెళ్ళి చూపించాలంటే, అంటే గత ప్రభుత్వంలో ఇక్కడ సింగపూర్ కడతామని చెప్పి సింగపూర్ తీసుకెళ్ళి చూపించారు. నువ్వు ఇక్కడ ఏం చేసావు ఇక్కడ చూపించాలి కానీ ఇక్కడ ఏం చేయబోతున్నావు సింగపూర్లో చూపిస్తే ఎలాగమ్మా నాకు తెలియగడుగుతాను.
సో రేపొద్దున మనం కూడా ఆ రకంగా చూపిస్తే ఎవడేమనుకుంటాడు అనేటువంటి అభిప్రాయం. సో లోకల్గా ఉన్నటువంటి మన ప్రజలే మనకు వాలంటీర్స్. మన ప్రజలే మనం చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడతారు. వారికి అక్కడ జరుగుతున్నటువంటి స్థానికంగా రేపు ఓటేసేది అక్కడే. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ కళ్ళకి కనబడుతుంది. బహుశా వైజాగ్లో ఉన్నటువంటి వాడికో, శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాడికో, అనంతపూర్లో ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. కానీ వైజాగ్లో ఉన్నటువంటి వాడికి వైజాగ్లో ఏం జరుగుతుందో తెలుసు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాడికి నాకు పోర్టు నిర్మాణం జరుగుతుంది, నాకు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం జరిగింది, మాకు వాటర్ ప్రాజెక్టు ఉద్దానానికి సంబంధించి 700 కోట్ల రూపాయలు పెట్టి ముఖ్యమంత్రి గారు వాటర్ ప్రాజెక్ట్ కట్టారు. ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది, ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఒక మెడికల్ కాలేజ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరుగుతుంది. ఇవన్నీ మాకు లోకల్గా ఉన్నటువంటి వాడు తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు ఆయన వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ ప్రజలతో మాట్లాడుతుంటే తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నది పాయింట్ ఇక్కడ. ఒకటమ్మా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేటువంటిది మన ప్రజలకు తెలియాలి, కానీ బయట హైదరాబాద్లోనో లేకపోతే మన ప్రజలకన్నా కంప్లీట్ గా తెలుసా అన్నది క్వశ్చన్. చెప్పుకునేటువంటి దానికి మన ప్రయత్నం మనం మాక్సిమం చేస్తున్నాం. ఇప్పుడు రెండోది ఇంకోటి ఏంటంటే మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ ఒక మనిషిని లేకపోతే ఒక వ్యవస్థని లేదా ఒక నాయకత్వాన్ని నెగిటివ్ లైన్లో తీసుకెళ్లేటువంటి దానికి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ప్రొపగాండాని వినడానికి పబ్లిక్ ఇష్టపడతారు. అమర్ మంచోడు, అమర్ వీరుడు, అమర్ ధీరుడు, అమర్ ఇంకోటి, అమర్ ఇది, అమర్ తురుము అని చెప్తే నచ్చదు అంటే చెప్తున్నా. సో ఈ ఫాల్స్ ప్రొపగాండా అనేటువంటి చేయడంలో బహుశా ఒక మెట్టు ఎక్కువగా ఉండే పరిస్థితిలో అపోజిషన్ ఉండొచ్చు, కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలుసు అనేటువంటిది మా నమ్మకం. ఇంకా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇలాంటి తమ్ముళ్ళ లాంటి వాలంటీర్స్ని, అంటే వాళ్ళు ఏమి పార్టీ ఓరియంటెడ్ కాదు, వాళ్ళు మా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి తెలిసినటువంటి వారు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి వారు రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలి, వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండాలనేటువంటిది మా అభిప్రాయం. ఓకే, ఆల్ రైట్. Rupa Sagar. Hi, Anna. I am Sagar. I am working as a consultancy for a Indian topmost MNC. My question is that previous government same protect himself that saying that I am visionary and self-made person. But our Jagannath has proved himself as a social thing. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అన్నట్టు మ్యాన్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగాడు, అన్ని ప్రాంతాలు చూశాడు, ఎవరికి ఏం కావాలన్నటువంటిది అవగాహన చేసుకున్నాడు, ప్రజలకు ఏం చేయాలనేటువంటిది చేయగలిగాడు. నీ విజన్ దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ ఆఫ్ మాసెస్గా సోషల్ వెల్ఫేర్ మనం అందిస్తున్నాము. మెడికల్ కాలేజెస్ 17 కట్టాలని చెప్పి ఆయన ఏం ప్రామిస్ చేశాడా ఎలక్షన్స్ ముందు? ఒక విజన్గా నేను చెప్పొచ్చు కదా, రేపు నేను వస్తే 17 కాలేజీలు కడతాను నేను అని చెప్పి. సో నువ్వు ఏదైనా పని చేయడానికి యూ డోంట్ నీడ్ ఎ విజన్, యూ నీడ్ ఎ హార్ట్. చేయాలనేటువంటి తపన, కోరిక, ప్రజలకు మంచి చేయాలనేటువంటి భావన నీలో ఉండాలి. 17 మెడికల్ రాష్ట్ర విభజన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు, 2019 వరకు. ఈరోజు 28 మెడికల్ కాలేజ్. ఇవేవి ప్రకటన చేసినవి కాదు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 4-5 మెడికల్ కాలేజీకి అడ్మిషన్స్ ఇచ్చేసాం కూడా. నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 మెడికల్ కాలేజీలకి అడ్మిషన్స్ ఇస్తాం. మీరు పుట్టి పెరిగిన దగ్గర నుంచి, మన రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి ఎప్పుడన్నా ఒక ప్రభుత్వ పాఠశాల ఈ స్థాయిలో ఉంటుంది అని చెప్పి ఎప్పుడన్నా ఊహించామా మనం? ఈరోజు మీరు ఏ గవర్నమెంట్ స్కూల్ కన్నా వెళ్ళండి, ఏ హై స్కూల్కి వెళ్ళండి, గర్ల్ నెంబర్ ఎక్కువ ఉంటుంది స్కూల్స్లో. మొన్న వత్స గారు కూడా అదే చెప్పారు, చూసుంటారు కదా. గర్ల్ నెంబర్స్ ఉన్నప్పుడు గర్ల్స్కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉండేటువంటి పిల్లలకు, లేదా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఇబ్బందులు. వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కావాలంటే పిల్లలు ఇంటికి వెళ్ళేవారు, లేకపోతే 4 ఆడపిల్లలు అడ్డగా నిలబడేటువంటి పరిస్థితి ఉండేవి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి? 5 స్టార్ హోటల్స్లో ఏ రకమైనటువంటి రెస్ట్ రూమ్స్ ఉంటాయో ఈరోజు ఆ స్థాయికి తీసుకుని వచ్చాం. అదే విజనరీ మరి ఎందుకు చేయలేదు? మరి అదే విజనరీ 15 సంవత్సరాలు ఉన్నాడు కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ 10th క్లాస్ పిల్లలకి జగనన్న విద్యా కానుక కానీ, లేకపోతే గోరుముద్ద కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఎందుకు పెడుతున్నాం మనం? వాళ్ళకి ఏమైనా ఓట్లు ఉన్నాయా? 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నాం, వాళ్ళకి ఏమైనా ఓట్లు ఉన్నాయా? వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద హ్యూమన్ క్యాపిటల్. రేపు వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తారని, రేపు రాష్ట్రానికి ఉపయోగపడతారని. వాళ్ళకి మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, తిరిగి మన రాష్ట్రానికి మనం ఏదైనా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తారని చెప్పి ఒక ఆలోచనతో, అది విజనరీ. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, ఇది కాదు కదా విజనరీ అంటే. బిల్ గేట్స్కి నేనే నేర్పించాను సిస్టమ్ ఎలా. సత్యానాథన్ నన్ను చూస్తే ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO అయిపోయాడు. ఎప్పుడు మైక్రోసాఫ్ట్ జాయిన్ అయ్యాడు, ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు? వాళ్ళు చెప్పుకోవడం
ఇప్పుడు మీ గురించి నేను చెప్తే అందంగా ఉంటుంది, నా గురించి నేను చెప్పుకోవడం చాలా గౌరవం అసలు. శ్రీనివాసరావు. నా పేరు ధనాలకోట శ్రీనివాసరావు, విజయవాడ. ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ క్లస్టర్ అండర్ ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కానివ్వండి ఒక చక్కటి గుర్తింపు ఉంది. అట్లాగే ఈ మధ్య కాలంలో విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన స్కీమ్కి భారతదేశ వ్యాప్తంగా 12 మంది ఆర్టిజన్స్ని పిలిచారు. అందులో ఒక ఆర్టిజన్గా మా సంస్థ నుంచి ఒకరిని గైడ్లైన్స్ తయారు చేయడానికి పిలిచారు. అలాగే ఈ సంవత్సరంలో ఆ టైంకే కాకుండా మళ్ళా 2 సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, వెళ్ళడం రావడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రత్యేకమైనటువంటి ఒక్క స్కీమ్ కూడా గోల్డ్ స్మిత్స్ కోసం పెట్టట్ల. స్వర్ణకారులు అంటే ఎందుకు అంత అన్ని ప్రభుత్వాలకి చిన్న చూపు? ఏం కాదులేనా, ఇప్పుడు ఒకటి ప్రీవియస్ గవర్నమెంట్లో లాస్ట్ 5 yearsలో 4 క్లస్టర్స్ ఉండేవి ఎంఎస్సి సిడిపి, అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 4 క్లస్టర్లు ఉండేవి. కానీ ఈరోజు అంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 58 క్లస్టర్స్ ఉన్నాయి. 58 క్లస్టర్స్ క్రియేట్ చేసాం. ఓకే. అందులోని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు ఎంఎస్సి సిడిపి అని అంటే మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇందులో ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని అనంతపూర్ వరకు, చిత్తూరు వరకు ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి, ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాకుళం తీసుకుంటే మీకు క్యాజియో ఉంటుందమ్మా, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్. అవును. మీరు అలాగే విజయనగరంకి వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ మ్యాంగో జనరల్గా మేజర్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ విజయనగరం. అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి మా దగ్గర ఏటికొప్పక బొమ్మలు ఈ రకమైనటువంటివి. అలాగే మీకు కాకినాడకి వచ్చేసరికి రీసెంట్గా అన్న చెప్పినట్టు ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రింటింగ్ క్లస్టర్ని మొన్నే సీఎం గారితో ఒకటి ఓపెన్ చేయించాం. దానికి కావాల్సినటువంటి మిషనరీ అది కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారం వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14 కోట్ల రూపాయలు మనం ప్రింటింగ్ క్లస్టర్. ఓకే. దాంతోపాటు ఓన్లీ వాళ్ళకి ఆ సపోర్టే కాదు, రీసెంట్గా మన ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. అంటే స్టేట్ వైడ్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగినప్పుడు ఏవైతే అందరికీ మనం ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రకంగా మనకి ఫోల్డర్ ఇస్తాడు మన కేస్ షీట్ పెట్టుకోవడానికి. సో అలాగే మనం రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ఆరోగ్య సురక్ష మనం ఏదైతే చేసామో వాళ్ళందరికీ ఆ కేస్ షీట్స్ని పెట్టి టెస్ట్ చేసి వాళ్ళకి కేస్ షీట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసాం. ఆ ఫోల్డర్స్ని కూడా వాళ్ళతోనే చేపించాం. అంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. మనం ఏదో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేసి వాళ్ళకి చేసేదానికన్నా మనం గవర్నమెంట్ దీంట్లో నడుస్తున్నటువంటి ఈ క్లస్టర్ డెవలప్మెంట్లో ఒక 10 మంది కలిసి వారు చేసుకుంటున్నారు కాబట్టి ఆ సపోర్ట్ ఇవ్వాలన్నటువంటిది. రోల్ గోల్డ్కి సంబంధించి మచిలీపట్నంలో ఒక క్లస్టర్, అగరబత్తీస్ ఇవన్నిటికి సంబంధించి ఏలూరులోని ఒకటి. సో ఇలా డిఫరెంట్. సో ఈ స్వర్ణకారులకు సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ దాంట్లో ఈజీపీ దాంట్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలనేటువంటిది బహుశా అనేక రకాలైనటువంటి క్లస్టర్స్ని అభివృద్ధి చేసేటువంటి దాంట్లో 1 or 2 క్లస్టర్స్ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ ఈజ్ దేర్ టు సపోర్ట్. ఏ స్పెసిఫిక్గా స్వర్ణకారులకు సంబంధించి నెగ్లెక్ట్ చేసామనేటువంటి అభిప్రాయం ఉండాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఏ సపోర్ట్ కావాలన్నా సరే మా వైపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ చేయాలని చేస్తాం. ఒకసారి వాళ్ళతో రిప్రజెంట్ చేసి తీసుకొని వాళ్ళతో ఒకసారి మీటింగ్ పెట్టి విల్ కన్క్లూడ్ దట్. ఓకే. అవిన్ డోక్లా. This is Avin Dokla, founder and managing director of FarmCare Private Limited, and I'm from Visakhapatnam, Andhra Pradesh. I have something to say you a compliment, sir. The thing is, he is a person with a true and positive attitude. Because why I'm saying this, many people can't take the negative vibes. Though after many controversies on social media, you're facing it with a good vibe. So I just want to compliment this for you. At the same time, at FarmCare, we connect farmers to food processing companies and for the buyers all over the world. With a patent algorithm, we are working with farmers around the world, and in India, we are connected with around 40,000 farmers. Nice. And not only from Andhra Pradesh, and we are supporting 34 tribes from all over India and few tribes from Andhra Pradesh and Orissa and Jharkhand and everywhere. The AP Innovation Center is already supporting us. The APs is supporting us in different aspects. Like supporting and incubating and with different innovators, and they're allowing us to propagandas and different streams. But when comes to expansions in different states or something, we we want the support of the government to be more further in expansion of our
homeborn startups to expand the world. How can you support in a progressive way? I want this to be answered. ఇప్పుడు స్టార్టప్స్ సంబంధించమ్మా యా ఇందాక తను యా ఫార్మర్ అండ్ కరెక్ట్ టెక్నాలజీని కనెక్ట్ చేస్తూ తను టేకప్ చేసింది. జనరల్గా స్టార్టప్ డజంట్ మీన్స్ ఇట్స్ ఓన్లీ ఐటీ. ఎగ్జాక్ట్లీ సో అగ్రికల్చర్లో ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్లో ఉంటుంది. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మొన్న రీసెంట్గా మాకు ఒక వైజాగ్లో ఇంక్యుబేట్ అయినటువంటి ఒక స్టార్టప్కి నేషనల్ అవార్డు వచ్చింది. అదేంటంటే జనరల్గా అక్కడ పుట్టినటువంటి ఐడియా ఏంటంటే దేవర్ కోఆర్డినేటింగ్ విత్ డిఫెన్స్ దిస్ థింగ్. వైజాగ్ కోస్ట్ లైన్ ఎక్కువ ఈ సముద్రంలో మునిగిపోవడం లేకపోతే బీచ్కి వెళ్ళినప్పుడు ఆడుకొని అందులో ఉండిపోయడం దానికి మన లైఫ్ గార్డ్స్ ఉంటారు. Yeah. సో లైఫ్ గార్డ్స్ కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక లైఫ్ బోట్ ఒకటి క్రియేట్ చేసి వాడు ఇక్కడ డ్రోన్ ఎలాగైతే మనం ఆపరేట్ చేస్తామో అవును అవును సో ఆ లైఫ్ బోట్ని సీలోకి పంపిస్తాడు. ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఎక్కడైతే మునిగిపోతున్నాడో అక్కడ ట్రాక్ చేసి అక్కడ పంపిస్తే దాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా అది పుల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో దానికి వీ గాట్ అన్ అవార్డ్. ఓ సో ఈ రకంగా స్టార్టప్కి సంబంధించి వీ హ్యావ్ సమ్ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ అంటే సపోజ్ ఒక ఫోర్ సీటరో 5 సీటరో మాకు ఇప్పుడు వైజాగ్లోని ఇంక్యుబేషన్ సెంటర్ ఇన్నోవేషన్ సొసైటీలో ఆల్మోస్ట్ 1 lakh to 1.5 lakh స్క్వేర్ ఫుట్ స్పేస్ అక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి ఉంది. సో అక్కడ ఏంటంటే ఒక 4 సీటరో 5 సీటర్ వరకు వీల్ ఎంకరేజ్. ఓకే సో వెన్ దే స్టార్ట్ గ్రోయింగ్ యా యా విల్ స్టార్ట్ ఛార్జింగ్ దెమ్. అంటే మనకు ప్లేస్ ఉంటే విల్ గివ్, వాళ్ళ ప్లేస్ లేకపోతే దే హ్యావ్ టు మూవ్ అవుట్ సైడ్. యా మనం ఏంటంటే వాడు ఇంక్యుబేట్ అయినంత వరకు వాడు కొంత ఒక స్టేచర్ వచ్చినంత వరకు ఫండింగ్ ఇప్పుడు కొంతమందితో మనం రీసెంట్గా పెట్టినప్పుడు కొంత వెంచర్ క్యాపిటలిస్టులతో మనం మీటింగ్ పెట్టాం. కొంతమంది ఫండ్ చేస్తున్నారు, కొంతమంది వచ్చి టేక్ ఓవర్ చేస్తున్నారు. సో ఆ ఫార్మర్ అండ్ బిజినెస్ కనెక్ట్ క్రియేట్ చేస్తే వాడికి కరెక్ట్గా ఏం జరుగుతుంది, ఎంత రేట్ వాడు తీసుకోగలుగుతాడు, వాడికి పండించేటువంటి దానికి వాడికి కావాల్సినటువంటి వాల్యూ ఎడిషన్ వస్తుందా లేదా. సో అదే రేటుకి మా మధ్యవర్తులు ఎవడో కొన్ని తీసుకొని వచ్చి ఆడ 20 రూపాయలు కొనేసి ఇక్కడ 100 రూపాయలకి అమ్మే పరిస్థితి వచ్చింది. సో ఈ స్టార్టప్స్ కొన్ని ఈ రకంగా ఉపయోగపడేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సో స్టార్టప్స్లో మనం ద బెస్ట్ ఐడియాస్, ద బెస్ట్ ఇన్నోవేషన్స్, ద బెస్ట్ థాట్ ప్రాసెస్ని అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయడానికి డిఫరెంట్ లెవెల్స్లో మనం ఇచ్చేస్తున్నాం. యా డిఫరెంట్ లెవెల్స్లో ఫండ్ చేస్తాం, డిఫరెంట్ లెవెల్స్లో సపోర్ట్ చేస్తాం, డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో వారికి ఉపయోగపడేటువంటి విధంగా మిగిలినటువంటి వారు కొత్తగా వస్తున్నటువంటి వారికి ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. అంటే ఇది కూడా ఏమైపోతున్నాయి అంటే ఈ స్టార్టప్స్ కూడా మీరు ఇప్పటి వరకు ఆపరేట్ చేస్తూ వచ్చింది చాలా అన్ఆర్గనైజ్గానే ఆపరేట్ చేస్తూ వచ్చారు. లైక్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతే యూ బీన్ సపోర్టింగ్, హెల్పింగ్, యూ బీన్ సజెస్టింగ్ అండ్ ఆల్. ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే టీ హబ్, వి హబ్ అని ఉందో అటువంటిది ఏమైనా ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతారా? ఒక ప్రపోజల్ ఆల్రెడీ తీసుకున్నామా, మన ఐ స్పేస్ అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే ఐ స్పేస్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ దానికి RFPs కూడా మనం ఆల్రెడీ కాల్ఫర్ చేసాం. ఇట్స్ అండర్ ప్రొసీజర్. 19 acres హిల్ నెంబర్ 3 మీద ఐ స్పేస్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి మరింత ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచనతో వీఆర్ గోయింగ్ అహెడ్. సో దానికి వీఆర్ అండర్ ప్రాసెస్లో ఉన్నాం. సో బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న స్టార్టప్స్ మీరు అన్నట్టు వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకుంటేనే కాదు, మనం కూడా అక్కడికక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాలేజెస్లో హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం కానీ లేదా వచ్చేటటువంటి వారికి ఏ రకంగా ఎంకరేజ్ చేయాలన్నటువంటి దాంట్లో ప్రొయాక్టివ్గానే వర్క్ చేస్తున్నాం. ఓకే కంపేర్ టు హైదరాబాద్ లాంటిది ఏంటంటే హైదరాబాద్లో నెంబర్ ఎక్కువ. రైట్ సో నాట్ ఇన్ దట్ స్కేల్ బట్ సమ్ కైండ్ ఆఫ్ అదే అన్నా కదా మీరు అన్నట్టు జనరల్ కంపారిజన్ మాకు హైదరాబాద్ వచ్చేస్తుంది. రైట్ ఏం పక్కన ఉన్న ఒరిస్సా భువనేశ్వర్తో చేయొచ్చు కదా చెప్తున్నా మామూలుగా. సో తెలుగు స్పీకింగ్ స్టేట్, మన పాత రాష్ట్రం, పాత ప్రాంతం. సో జనరల్గా వచ్చినా మనం వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ దట్ సెక్టర్, వీఆర్ ఆన్ దట్ సెక్టర్, దాని మీద ముందుకెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ విల్ సపోర్ట్. లోకేష్ నా పేరు లోకేశ్వర్ రెడ్డి వరమడుగు, ధర్మవరం నుంచి వచ్చాను. మీరు మంత్రిగా ఐటీ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మీరు నేర్చుకున్నటువంటి కొన్ని జీవిత సత్యాలు మేము మాతో షేర్ చేసుకోగలరా? లైఫ్ లెసన్స్. మీరు ఎక్కడో పని చేస్తున్నారు కదా, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. ఒక టీంలో వర్క్ చేస్తుంటారు కదా. అవును. వర్క్ చేసినప్పుడు నువ్వేం కోరుకుంటావు? నీ టీం లీడ్ నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు లేదా, నీ టీం లీడ్ నిన్ను గుర్తిస్తున్నాడా లేదా అనేటువంటిది అబ్జర్వ్ చేస్తావు లేదా? ఆఫ్ కోర్స్ అన్న, కరెక్ట్. ద సేమ్ థింగ్ ఐ హ్యావ్ టు డూ.
నేను పనిచేసినప్పుడు నా ముఖ్యమంత్రి నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు లేదా, నేను పనిచేస్తున్నటువంటి పనిని గుర్తిస్తున్నాడా లేదా అనేటువంటిది నేను చూసుకుంటూ వర్క్ చేస్తా. బికాజ్ ఆయన ఏం చెప్తే నువ్వు అది చేస్తావు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం చెప్తే అది నేను చేస్తా. సో ఈ క్రమంలో నీ లీడర్కి నువ్వు నీ ఇంటిగ్రిటీతో ఉన్నావా లేదా అనేటువంటిది ఒకటి, నీ హార్డ్ వర్క్ అనేటువంటిది నువ్వు చేస్తున్నావా లేదా, రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, నువ్వు ఆ డిటర్మినేషన్తో పనిచేస్తున్నావా లేదా, నువ్వు పనిచేసినటువంటి దానికి ఆబ్వియస్గా రిజల్ట్ అనేటువంటిది ఆబ్వియస్గా ఉంటుంది. అందులోని నేను హ్యాండిల్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్కి ఒక రోజు 2 రోజులు వచ్చేటువంటి రిజల్ట్స్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక ఇండస్ట్రీ నువ్వు పెట్టాలంటే ఈరోజు వచ్చి నువ్వు ఫౌండేషన్ వేస్తే ఇట్ విల్ టేక్ 1.5 years to 2 years. సో ఇవన్నీ నువ్వు గ్రౌండ్ చేయగలుగుతున్నావా లేదా, నువ్వు కష్టపడుతున్నావా లేదా అనేటువంటిది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా మీద వచ్చేటువంటి నెగిటివ్ ప్రొపగాండా కానీ, లేదా నా మీద చేసేటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ, లేదా నన్ను సోషల్ మీడియాలో చూపించేటువంటి క్రమం కానీ, ఐ నెవర్ లుక్ ఎట్ దట్. ఐ అప్రిషియేట్ దట్. ఎందుకంటే అది చూసానంటే నేను పని చేయలేను కూడా. బికాజ్ ఇట్స్ నాట్ అది నిజం కాదు. అది This is the biggest సో దట్స్ learning. లైఫ్ లెసన్. నువ్వు నడిచి వెళ్తున్నప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు, లేదా నువ్వు పదవిలో ఉన్నప్పుడు చాలామంది నేను వచ్చి పొగుడుతుంటారు. అదేది నిజం కాదు. వాట్ యు లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ ఇస్ ద బిగ్గెస్ట్ లెసన్ ఇన్ యువర్ లైఫ్. సూపర్ అన్న. సో అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటిది, వ్యక్తిగతంగా నేను చూసినటువంటిది. నేను అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొని వచ్చినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ స్థాయికి రావడానికి అదే స్థాయిలో ఆయన ఇబ్బందులు పడి వచ్చినటువంటి పరిస్థితులు. వీటన్నిటి మధ్య మన మీద వచ్చేటువంటి ఎలిగేషన్స్ కానీ, మనం ఇవన్నీ ఎప్పుడు కూడా పక్కనోడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద నువ్వు ఎప్పుడైతే బుర్ర పెడతావో నువ్వు చేయాల్సినటువంటి పని మర్చిపోతావు. నువ్వు చేయాలనుకున్నటువంటి పని నువ్వు ఎప్పుడైతే చేయాలని చెప్పి ముందుకెళ్తున్నావో ఆ అంబిషన్, ఆ టార్గెట్ని నువ్వు రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఎవడేమనుకున్నా నీకు అనవసరం. నువ్వు మంచి చేస్తున్నావా లేదా, నువ్వు చేయాలనుకుంటుంది చేస్తున్నావా లేదా అనేటువంటిది నువ్వు చూసుకోవాలి తప్ప ఇంకోటి కాదనేటువంటిది. అంటే నేను ఈ తక్కువ కాలంలోనో లేకపోతే పదవి వచ్చిన తర్వాత ఎక్కువగా నా మీద ఈ రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. సో ఇవన్నీ లైఫ్లో పార్ట్, అవన్నీ చూస్తేనే మరింత స్ట్రాంగ్ అవుతాం అనేటువంటిది నా అభిప్రాయం. బాలప్రసాద్. నేను కాకినాడ నుంచి వచ్చానండి. మీరు ఇందాక చెప్పిన ప్రింటింగ్ క్లస్టర్ మాదే సార్. మా ప్రింటింగ్ క్లస్టర్ రావడం కోసం చాలా కష్టపడ్డాం సార్. ఎందుకంటే ఏపీలో క్లస్టర్స్ రావడం కష్టం, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ రాష్ట్రాలు విడిపోయి వచ్చాయని చెప్పి మమ్మల్ని అక్కడ చాలా డిస్కరేజ్ చేశారు. అయితే ఏపీ దేశంలోనే మొట్టమొదట రాష్ట్రం ఏపీ. ఎందుకంటే మొత్తం పేమెంట్ అంతా కూడా ఒకేసారి పే చేయడం జరిగింది. జనరల్గా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇస్తారు సార్. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టాల్మెంట్లు 2 ఇన్స్టాల్మెంట్లు వచ్చేయండి, ఇంకో 3వ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు రావాల్సింది ఉంది. కానీ ఏపీలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకేసారి మార్చి 31 సాయంత్రం 5 గంటలకల్లా మాకు 22వ సంవత్సరంలో మాకు పేమెంట్ చేయడం జరిగింది. మీకు ఏమవుతుందంటే మార్చి 31 లోపు చేయకపోతే అది ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆ రోజు లాస్ట్ మినిట్ లో చాలా సంతోషం సార్. మాతో పాటు ఒక 8 క్లస్టర్లకు కూడా అదే రోజు పేమెంట్ చేసాం. నిజంగా ఏదైనా ఒక ప్రింటింగ్ వర్క్ చేయాలంటే మేము విజయవాడ వచ్చేవాళ్ళం మేడం. మా కాకినాడలో ఇంచుమించు ఒక 150 ప్రెస్సులు ఉన్నాయండి, ప్రింటింగ్ ప్రెస్సులు. అలాగే మా జిల్లా ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో ఒక 250 ప్రెస్సుల దాకా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేము విజయవాడ వచ్చి ప్రింట్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు ఏంటంటే అందరూ విజయవాడ నుంచి కూడా మాకు వర్క్ పంపిస్తున్నారు సార్. అంత బాగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మిషనరీ ఇవ్వటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు మిషనరీ రావటం, జపాన్ కొలాబరేషన్తో మంచి మిషనరీ వచ్చిందండి. ఏపీలో ఎక్కడ లేనటువంటి మిషనరీ మాకు ఇవ్వడం జరిగిందండి. అదే కాకినాడ కూడా అందరూ ప్రింటర్స్ అందరూ కూడా ఎక్కడి నుంచో సార్, కృష్ణగిరి ఉండేదండి ఇదివరకు, మేము కృష్ణగిరి వెళ్ళి చూసి వచ్చాం సార్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందంటే. అలాగే కాకినాడ వచ్చి వస్తున్నారు సార్. ఇండియా లెవెల్ నుంచి కూడా కాకినాడలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, ఇలా క్లస్టర్ వచ్చింది అని చెప్పి అందరూ కూడా వచ్చి చూస్తుంటే మేము చాలా సంతోషపడుతున్నాం. మీరు ఇందాక అన్నారు కదా సార్, 100% 75% ఏదైనా ఇండస్ట్రీ వచ్చినప్పుడు 75% లోకల్కి ఇస్తున్నారా, ఉద్యోగాలు ఇస్తున్నారా అని చెప్పి నాకు వచ్చింది సార్. కానీ మా క్లస్టర్లు రావడం వలన 100% ఉద్యోగాలన్నీ కూడా మేము మా లోకల్ వరకే ఇచ్చుకుంటున్నాం. ఒక ప్రింటర్స్ కానీ, ఒక బైండర్స్ కానీ, ఒక డిటిపి డిజైనర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మేమే ఉపాధి కలిగిస్తాం. ఇప్పుడు మా దగ్గర 45 మంది ఒకే షిఫ్ట్ రన్ చేస్తున్నాం సార్. ఇంకా కొత్త షిఫ్ట్, ఇంకా మిషన్ రావాలండి. ఇప్పుడు చెన్నై పోర్ట్కి వచ్చిందండి ఒక మిషన్, లాస్ట్ మిషన్. ఆ మిషన్ కూడా వచ్చినట్లయితే 3 షిఫ్ట్స్ రన్ చేస్తాం సార్.
అప్పుడు ఇంచుమించు 100 మందికి మేము ఇవ్వగలుగుతాం. పరోక్షంగా 2-3 వేల మందికి మేము ఉపాధి కలిగించగలుగుతాం. ఎందుకంటే బైండింగ్ వర్క్స్, ప్రింటింగ్ వర్క్స్ అందరికీ కలిపి ఇన్వెస్ట్ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? మాది 14,76,00,000. 14 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, స్మాల్ స్కేల్ ఇది. అది వాళ్ళు ఇప్పుడు పనిచేసేది ఒక షిఫ్ట్ 45 మంది పనిచేస్తున్నారు. రేపు 3 షిఫ్ట్లు రన్ అయితే 150 మంది పనిచేస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర 1500 నుంచి 2000 మందికి వాళ్ళు ఉపయోగపడతారు. మీరు అదే 14 కోట్లు మెగా ఇండస్ట్రీ అయితే 14 మంది పనిచేస్తారు. మీకు 10 times ఎక్కువ ఎంఎస్ఎంఈ. సో ఎంఎస్ఎంఈకి అందుకని ఆ సపోర్ట్ ఇవ్వాలి. ఎంకరేజింగ్ మోర్ ఎంఎస్ఎంఈస్. మా సీఎం గారు 100 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన ఎంఎస్ఎంఈకి క్లస్టర్లకు ఇవ్వాలని చెప్పి ఫండ్ని పక్కన పెట్టడం జరిగింది సార్. మీరు ప్రశ్న వేయరా? అడిగేశారు, ఆయన సమాధానం చెప్తారు. సార్ నా ప్రశ్న ఏంటంటే, ఆయన ప్రశ్న ఏంటంటే 70% ఉద్యోగాలు పర్సంటేజ్ మీరు స్థానికంగా పరిశ్రమలు పెట్టినప్పుడు ఇస్తున్నారా లేదా అనేటువంటిది వారి ప్రశ్న. సమాధానం కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? ప్రింటింగ్ క్లస్టర్ పెట్టాం సార్, 45 మందికి ఉద్యోగాలు ఇచ్చాము, 45 మంది మేము స్థానికులకే ఇచ్చామని చెప్పారు. మరి 2 క్వశ్చన్లకి ఆన్సర్ మీరే చెప్పేశారు కదా, మేమేం చెప్తాం. సో 75% అనేటువంటిది ఇట్స్ నాట్ నోటి మాట కాదమ్మా. అది అసెంబ్లీలో యాక్ట్ చేసి ఇప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా సరే, ఉదాహరణకి విశాఖపట్నంలో యోకోహామా టైర్స్ కంపెనీ పెట్టాం. ఆల్మోస్ట్ 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ 1,500 మంది పనిచేస్తున్నారు. 80% లోకల్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అందులో 80%లో మేజర్గా విమెన్ పనిచేస్తున్నారు. అంటే విమెన్ అక్కడ లోకల్గా చదువుకున్న ఆడపిల్లలు వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఎంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అయినవ్వండి, లోకల్ కంపెనీ అయినవ్వండి, ఏ కంపెనీ అయినా అది యాక్ట్. అది నేను యాక్ట్ని ఫాలో అవునానంటే యూఆర్ నాట్ హియర్ టు ఎస్టాబ్లిష్. AP1 పోర్టల్ అనేదో మీరు స్టార్ట్ చేశారంట. అంటే ఏంటండి AP1 పోర్టల్? అంటే వన్ స్టాప్ సెంటర్ ఫర్ ఎవ్రీబడి, లైక్ హూ ఎవర్ వాంట్స్ టు కమ్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ యూనిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పరిశ్రమ చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. సహజంగా ఏమవుతుందంటే అమ్మా, ఒక పరిశ్రమ స్థాపించాలంటే రాష్ట్రంలో, అందరి రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో ఉన్నా పరిశ్రమ స్థాపించాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తిరగాలి. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, మీకు ఫైర్ డిపార్ట్మెంటు, లేదా పోలీస్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, ఇలా డిఫరెంట్ ఆల్మోస్ట్ 15, 20, 23 డిపార్ట్మెంట్ల చుట్టూ తిరగాలి. 96 క్లియరెన్సెస్ కావాలి మీకు ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే. సో దీనికి ఒక పారిశ్రామికవేత్త ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ డిపార్ట్మెంట్ తిరిగి పర్మిషన్ తెచ్చుకున్నావు అనుకోండి, వాడి చేతులు ఎత్తేస్తాడు. అంటే పూర్వం జరిగేది, అప్పుడు అవకాశం లేదు కాబట్టి. పూర్వం ఈ డిజిటల్ వరల్డ్ కాదు, ప్రతి ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండేది, హార్డ్ కాపీస్ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండేది, ఇవన్నీ ఉండేది. సో వైఎస్ఆర్ AP1 మనం తీసుకొచ్చింది ఏంటంటే వన్ స్టాప్ సెంటర్ వేర్ యూ అప్లోడ్ యువర్ అప్లికేషన్. అన్ని అప్లికేషన్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్కి మేమే సర్క్యులేట్ చేస్తాం. కావాల్సినటువంటి డేటా అంతా కూడా వారు అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఏదన్నా లాగింగ్ బిహైండ్ ఏదన్నా డేటా ఉంటే మేము మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి మీ డేటా సరిపోలేదు మీరు ఇవ్వండి అని చెప్తాం. ఇన్ కేస్ అన్నీ ఉండి ఒకవేళ ఇవ్వలేకపోతే 21 days తర్వాత ఇట్స్ డీమ్ టు బి అప్రూవ్డ్. ఒకవేళ అన్నీ ఉంటే లెస్ దెన్ 21 daysలో మనం ఇచ్చేస్తాం. సో మాకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఓవరాల్గా మేము ఇస్తున్నటువంటి పర్మిషన్స్, మా ట్రాక్ రికార్డ్ ఇట్స్ 13 to 14 daysలో యావరేజ్గా మేము ఇచ్చేస్తున్నాం. సో అవి లాస్ట్ 2021లో మేము AP1 తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 2024కి ఈ 3 yearsలో ఆల్మోస్ట్ 56,000 అప్లికేషన్స్ అందులో క్లియర్ చేసాం. 56,000 వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి వారు, లేదా ఇక్కడ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పెడదాం అనుకున్నటువంటి వారు కానీ, అంటే ఈజియెస్ట్ వే చూపించాలి మనం. AP1 ఈజ్ అ సక్సెస్ఫుల్ మోడల్. బెంగళూరు, కర్ణాటక నుంచి అండ్ వన్ అదర్ స్టేట్, తమిళనాడు తెలియదు, కర్ణాటక నుంచి మాత్రం ఒక డెలిగేషన్ వచ్చి చూసి వెళ్ళారు. ఈ 56 నెలల మీ ప్రయాణంలో యాజ్ అ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఏంటండి? వేర్ యూ ఫెల్ట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్ అమ్మా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫౌండేషన్లో ఐ వాజ్ పార్ట్. లైక్ నేను నా డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కానీ లేదా అప్రూవల్స్ కానీ నా ద్వారా ముఖ్యమంత్రికి వెళ్ళాయి. రామాయపట్నం పోర్ట్ ఫౌండేషన్ మేమే వేసాం, రేపు మేమే ప్రారంభోత్సవం చేయబోతున్నాం. బందర్ పోర్ట్కి మేమే ఫౌండేషన్ వేసాం ముఖ్యమంత్రి గారితో పాటు. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో మా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కళ, దానికి ఫౌండేషన్ వేసినటువంటి దాంట్లో ఉన్నాం. అండ్ ద ప్లేస్ వేర్ వీఆర్ సిట్టింగ్ నౌ, ద గ్రేటెస్ట్, ద టాలెస్ట్ లీడర్ అంబేద్కర్ గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారి కాళ్ళ కింద ఉన్నాం మనం. ఈ ప్రాజెక్టు దిస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై
ఆర్ ఓన్ డిపార్ట్మెంట్ ఏపీఐసి. ఓకే ఓకే. సో ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసింది నా డిపార్ట్మెంట్. చరిత్ర ఉన్నంతకాలం మిగిలిపోయేటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ, వాటిలో మనం భాగస్వాములు అయ్యాం అనేటువంటి దాన్ని ఇట్స్ అ గ్రేట్ హానర్ ఫర్ మీ. ఇన్ఫోసిస్ లాంటి సంస్థను తీసుకొని వచ్చామని చెప్పుకోగలుగుతాం. అంటే ఇన్ఫోసిస్ ఎవరి వల్ల వచ్చింది, ఎవరు మాట్లాడితే వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేటువంటి దానికి ఇవన్నీ కొన్ని గుర్తుండిపోయేటువంటి ప్రోగ్రామ్స్. ఓకే, నౌ కమింగ్ టు పాలిటిక్స్ అండి. అనకాపల్లిలో ఇన్ఛార్జ్గా మిమ్మల్ని తొలగిస్తూ వేరే వాళ్ళని పెట్టారు. బట్ ఆ ఇమోషన్లో కూడా మీరు ఉద్వేగభరితంగా ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. At the same time, you were very emotional. I think maybe you are connected to the people of Anakapalli. So I want you to tell me, current status enti? What about your ticket? ఇవన్నీ ఏమన్నా ఆలోచిస్తున్నారా? వాట్ యూ థింక్ అబౌట్ ఈ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో నా స్థానం ఏంటి, నేను ఎక్కడ ఉంటాను, నేనేం చేయబోతున్నాను? పొలిటికల్గా ఆ రోజు జరిగినటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి ఒక సన్నివేశం. యా, కొంతమంది దాన్ని ఒక రకంగా చిత్రీకరించారు. అమర్కి సీట్ తీసాడని చెప్పి అమర్ ఏడ్ చేయడం అనేటువంటిది ఒక రకంగా చెప్పారు. పొలిటికల్ పార్టీ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. సో యూ గెట్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ఆల్ ద లీడర్స్, విత్ ఆల్ ద కార్యకర్తస్, అందరితో కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలతో కానీ, లేదా ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ ఐ హ్యావ్ ఎన్ ఎమోషనల్ బాండింగ్. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు నా 18 సంవత్సరాల స్ట్రగల్, ఆ స్ట్రగుల్లో నాకు మళ్ళీ పూర్వవైభవాన్ని, మళ్ళీ నా ఫ్యామిలీ లెగసీని నిలబెట్టేటువంటి దానికి కారణమైనటువంటిది నా అనకాపల్లి నియోజకవర్గం. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ విశాఖపట్నం. అనకాపల్లి ఈజ్ అ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం. వీటన్నిటిలో వాళ్ళతోనేమీ దూరంగా జరిగిపోయేది కాదు. ఎమోషనల్ బాండింగ్ కానీ, లేకపోతే కనెక్ట్ కానీ కాస్త తగ్గుతుంది, కానీ ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దూరంగా వెళ్ళొచ్చేమో, కానీ ఆ బాండింగ్ అనేటువంటి మారదు. కానీ వారు ఇచ్చినటువంటి ఆ సపోర్ట్కి అందుకంటే నేను చేయగలిగింది ఏం లేకపోయింది. సో రుణం తీర్చుకుంటాననేటువంటి మాట వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను అదే సన్నివేశం, నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కాళ్ళ మీద పడినప్పుడు కూడా ఐ వాజ్ ఇంటూ టీయర్స్. నాకు మంత్రి వచ్చింది అని ప్రకటన చేసినప్పుడు కూడా మీరు చూసుంటే టీవీస్లో ఆల్మోస్ట్ వైజాగ్లో ఆల్ టీవీస్ అన్ని ఛానల్స్ లైవ్ పెట్టినప్పుడు ఐ వాజ్ ఇంటూ టీయర్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ అంటే కంట్లో నీళ్ళు వస్తున్నాయంటే ఏడుస్తున్నావు అని అంటే ఎలాగవుతుంది, రకరకాలైన ఎమోషన్స్ ఉంటాయి దానికి. సో ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకా ముఖ్యమంత్రి గారు నా విషయంలో పబ్లిక్లో ఒపీనియన్ కానీ, లేదా ముఖ్యంగా మా జిల్లాలో ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే అమర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అనేటువంటి మాట ప్రజలు అనుకున్నంత కాలం నాకు అంతకంటే గొప్ప పదవి లేదు అనేటువంటిది నా అభిప్రాయం. సో ఆయన నన్ను పోటీకి పెడతాడా, ఎక్కడ పెడతాడు, లేకపోతే నన్ను రాజకీయంగా పార్టీకి ఉపయోగపడేటువంటి వాడతాడా ఏంటి అనేటువంటిది ఇట్స్ అప్ టు హిమ్. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. సో అందులోని ఏ సెకండ్ థాట్ లేదు, వేరే సెకండ్ ఒపీనియన్ కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి నా గురించి నాకన్నా ప్రతిపక్షాలు ఎక్కువ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ అంశమే కాదు, గతంలో అంశాలు. మీరు ఎప్పుడైతే మంత్రి అయ్యారో ఫోకస్ అంతా మీ మీద, మొత్తం మీరు లైమ్ లైట్లోకి వచ్చారు. అంత గ్లేరింగ్ లైట్స్ అన్ని మీ మీదే ఉన్నమాట, ఫోకస్ లైట్స్. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రకరకాలుగా మీ మీద ట్రోల్స్, మీమ్స్. సార్, డోంట్ యు గెట్ హర్ట్ సమ్ టైమ్స్? అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, యువర్ వైఫ్ విల్ సీ, యువర్ ఇన్ లాస్, యువర్ పేరెంట్స్, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ చూస్తారు, చూసి దే మైట్ టాక్ టు యూ, దే మైట్ డిస్కస్ విత్ యూ. ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? జనరల్గా ఐ డోంట్ టేక్ ఎనీ పొలిటికల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ టు మై ఫ్యామిలీ. మీరు అన్నట్టు ఈ ట్రోలింగ్స్ కానీ, మీమ్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఫ్యామిలీలో డిస్కషన్ జరిగింది. లోకేష్ బ్రాహ్మణికి పెళ్ళి అయిన తర్వాత, లేదా పెళ్ళికి ముందు సంగీత్ జరిగింది కదా, ఇప్పటికే వీడియోస్ అవి మన యూట్యూబ్లో ఉంటాయి. నీ భార్యతో నువ్వు డ్యాన్స్ చేస్తే తప్ప, నీ భార్యతో నువ్వు డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్ చేసినట్ట, నీ చెల్లితో నువ్వు ఒక సంగీత్ ఫంక్షన్లో, నీ ఫ్యామిలీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తే తప్ప, నేను ఎవరిలాగో రాజకీయాలు బ్యాక్ డోర్ నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడిని కాదు. బ్యాక్ డోర్లోంచి వచ్చి ఒక ఇండస్ట్రీ మినిస్టర్గానో, బ్యాక్ డోర్లోంచి వచ్చి ఒక ఐటీ మినిస్టర్గా కూర్చోలేదు. ఇక్కడ ప్రజల నుంచి గెలిచి అన్ని డిఫికల్టీస్ని ఫేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి దగ్గర మన్నలను పొంది ఈరోజు ఈ స్థాయిలో కూర్చున్నాను. నేను ఏం మాట్లాడతానో అనేటువంటిది నాకు తెలుసు. అండ్ నేను ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ
గడిచినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి ఎంఓయూస్ గురించి చెప్తూ అప్పడాల గురించి, బొబ్బట్ల గురించి, పికిల్స్ గురించి, వీటి గురించి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఎంఓయూస్ చేసుకున్నాడు. ఇవా ఎంఓయూలు అంటే నేను చెప్పాను. ఇది మేము ఎంఓయూలు చేసుకున్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఎంఓయూస్ ఏవి కూడా ముందుగా స్క్రూటినీ జరగకుండా మేము ఏ ఎంఓయూ చేయలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. నువ్వు ఏ ఎంఓయూ చేసినా అది ఎంఓయూ గ్రౌండ్ అవుతుందని అంటేనే ఎంఓయూ చేయి తప్ప, లేకపోతే దాన్ని ఎంఓయూ కింద తీసుకురాకన్నటువంటిది మాకు డైరెక్షన్. సో అంత క్లియర్గా చేసినటువంటి దాన్ని కూడా సరే ఫ్యాబ్రికేట్ చేసేటువంటి దానికో, లేకపోతే దాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నటువంటి దానికి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కానీ జరుగుతున్నటువంటిది, మనం చేస్తున్నటువంటి దాంట్లో నిజాయితీ, మన హార్డ్ వర్క్, మన డిటర్మినేషను, మన అంబిషన్ రాష్ట్రానికి సంబంధించి ఏముందనేటువంటిది మనకు తెలుసు. మనం హార్ట్ఫుల్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనల్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎవడేమనుకున్నాం మేము పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొన్న ఒక రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక ఫేమస్ సెలబ్రిటీ, మన స్టేట్, మన కంట్రీకి సంబంధించినటువంటి ఒక ఫేమస్ సెలబ్రిటీ, దానికి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియో చూసాం. తీరా చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది? మన గుంటూరు నుంచి వచ్చింది. గుంటూరు నుంచి ఎవరో ఒక అబ్బాయి తన వ్యూవర్షిప్ని ఏదో పెంచుకోవడానికి చేసినటువంటి దీని కింద తను పట్టుకున్నారని చెప్పి నేను ఈరోజు పేపర్స్లో చూసా. సో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అది నిజమేమో అనుకునేటువంటి స్థాయికి ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. సో ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కూడా వచ్చి కండెమ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది నీకు నాకు తెలుసు. ఇప్పుడు సపోజ్ నా గురించి ఏదో ఒక తప్పుడు ప్రొపగండా చేస్తారు. అనంతపూర్లో ఉన్నాడుకో, చిత్తూరులో ఉన్నాడుకో ఏం తెలుస్తుంది నా గురించి? నా ఊర్లో, నా జిల్లాలో, నా నియోజకవర్గంలో, నా ప్రాంతంలో, నా ఊర్లో ఉన్నటువంటి వాడికి నేనేంటో తెలుసు. బహుశా నమ్మొచ్చేమో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మీ, టు మై పర్సనల్ దిస్ థింగ్, ఇవన్నీ వచ్చేసరికి నేను అవన్నీ పట్టించుకున్నానంటే నేను ఇంక రాజకీయాలు మానేయాలి, లేదా ఈ పదవి నుంచి నేను బయటకు వచ్చేసేయాలి. నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నానని చెప్పి మాట్లాడాలి. ఎవడెవడో ఏదో మాట్లాడాడు, ఎవరు చేతకానోడు మాట్లాడాడు దాని గురించి పని లేనోడే కదమ్మా సోషల్ మీడియాలో కూర్చొని ఎలానో చేస్తాడు. వాడికి నిజంగా ఏదైనా పని ఉంటే ఈ పని ఏం చేస్తాడు? వాళ్ళకి మేము ఇచ్చిన పేరు కీబోర్డ్ వారియర్స్. ఇప్పుడు ఒక పక్కన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన ఇప్పుడు షర్మిల గారు వస్తున్నారు ఆంధ్ర రాజకీయాల్లోకి. సో ఆవిడ ఏమైనా ఓటు చీల్చే శక్తి ఆవిడకు ఉందని మీరు అనుకుంటున్నారా? ఎంత కాదనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, జగన్ గారి సోదరి. సో ఎంతో కొంత ఆవిడ కూడా ఇక్కడ ఫాలోయింగ్, లేకపోతే ఇష్టము, అడ్మిరేషన్ ఉండొచ్చు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ద ఓట్ బ్యాంక్? ఒకటమ్మా, రాజకీయాల్లో వ్యక్తుల వల్ల పార్టీ కాదు, పార్టీ వల్లే మనుషులు, నాయకులు. అమర్నాథ్ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బ్యాక్గ్రౌండ్ లేకపోతే హూ ఈజ్ అమర్నాథ్? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిలమ్మ యాజ్ అ వైఎస్ఆర్స్ డాటర్, వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్, గ్రాటిట్యూడ్ అండ్ అభిమానం మాకు షర్మిలమ్మ మీద రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఎప్పుడు కూడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కానీ ఎప్పుడు కూడా ఉంటుంది. హూ ఈజ్ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? షర్మిల గారు ఈజ్ నాట్ ద ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ సోనియా గాంధీ అండ్ ఇట్స్ రాహుల్ గాంధీ. అండ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ పార్టీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డంగా గొడ్డలతో నరికినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఇంపాక్ట్ అనేటువంటిది ఈ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి ఈరోజు ఈ పరిస్థితికి కారణమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,30,00,000 మంది ప్రజలకి, బహుశా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఉండకపోవచ్చేమో కానీ మిగిలినటువంటి 5,30,00,000 మంది ప్రజలకి, ఈ రాష్ట్రానికి, ఈ పరిస్థితికి, ఈ రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ తరం ఉన్నంత వరకు, ఈ తరంకి ఈ అవగాహన ఉన్నంత కాలం మర్చిపోరు, ఆ పార్టీకి ఓటేయరు. సో అక్కడ షర్మిలమ్మ లేకపోతే ఇంకొకరా అనేటువంటి చూడరమ్మా. అక్కడ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తునే చూస్తారు. సో హస్తం గుర్తు అనేటువంటిది మొన్న 2019 ఎన్నికల్లో వారికి వచ్చినటువంటిది కేవలం 1% ఓట్లు. అంతకు మించి వారికి ఓటు పర్సంటేజ్ అనేటువంటి పెరిగేదానికి అవకాశం లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్కి ఏమొచ్చిందో అంతకంటే ఎక్కువ నోటాకు వచ్చింది. సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఉంటుందని అనుకోవడం అమాయకత్వం, ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఈసారి 175 నియోజకవర్గాల్లో వైసీపీకి
ఎంత వస్తుంది అంటే ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకున్నారు? ఒక ప్రెడిక్షన్, ఒక అంటే జనరల్గా మేము ప్రొజెక్ట్ చేసుకునేటువంటిది కానీ మేము టార్గెట్ చేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు. ప్రాబబ్లీ అది మనం ఆలోచనలకి విరుద్ధంగా ఉండొచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి. బట్ టార్గెట్ షుడ్ బి దట్. ఆయన ఎందుకంటే నేను చెప్పినవన్నీ చేశా, 199% హామీలు అమలు చేశాను. మరి చేసినటువంటి దానికి నాకు ఎందుకు ఓటేయరు అనేటువంటిది మాట ఆయన అంటున్నారు. ప్లస్ రెండోది, ఇప్పుడు వరకు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి నేను మీ కుటుంబానికి మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి లేకపోతే వేయొద్దని చెప్పేటువంటి నాయకుడు ఎవరన్నా ఇప్పటివరకు చూసామా? సో అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. సో మా టార్గెట్ అంటే నేను నా పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేసేది గతం కన్నా ఒక సీట్ అయినా ఎక్కువ రావాలనేటువంటిది మా టార్గెట్. సో జగన్మోహన్ రెడ్డి సహజంగా మీరన్నా నేనన్నా మన తల్లిదండ్రులు ఏం చెప్తారమ్మా, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా 100 మార్కులు తెచ్చుకోవాలనే చెప్తారు కదా. మరి ఆయన మా నాయకులందరికీ ఏం చెప్తారు, 175 రావాలని చెప్తారు. సో రావాలని టార్గెట్ ఆయనకు ఉంటుంది, ఫైట్ చేస్తాము. సో మ్యాక్సిమం నెంబర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం అనేటువంటి దాని గురించి ఎవరికి డౌట్ అవసరంలా. ఎన్ని వస్తాయి, ఎన్ని తెచ్చుకోగలుగుతాము, ఎన్ని రావాలనేటువంటి దాని మీద మేము ఫైట్ చేస్తాం తప్ప మిగిలినటువంటి క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్స్ చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఆ సందర్భం కూడా రాదు. ఫైనలీ అండి, సీరియస్ కాన్వర్జేషన్ నుంచి కొంచెం లైటర్ కాన్వర్జేషన్కి టైం పాస్ కాన్వర్జేషన్ చేద్దాము. ర్యాపిడ్ ఫైర్ చెప్పండి. ఓకే, గుడివాడ అమర్నాథ్ అంటే ఒక పొలిటీషియన్, ఒక లీడర్ కాకుండా వాట్ ఈజ్ యూ? ఫ్యామిలీ మ్యాన్. అవునా? అరే వా. 21 years ఏజ్లో అంటే యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్ 2006లో ఐ వాస్ 21. 2007లో నేను కార్పొరేటర్ అయిపోయా వైజాగ్ జీవీఎంస్లో. సో నాకు అంటే అప్పటి నుంచి మై అంబిషన్ వాజ్ సింగిల్ పాయింట్, మనం ఎప్పటికన్నా ఇది అవ్వాలని అనుకున్నాం, అది రీచ్ అయిపోయాం మనం, అందులోనేమీ సెకండ్ థాట్ లేదు. ఈ దీంట్లో ఐ లాస్ట్ మై యంగ్ లైఫ్ స్టైల్. ఓకే, అంటే యంగ్స్టర్స్, ఫ్రెండ్స్, లేకపోతే పార్టీంగ్ అసలు ఏమీ లేవు నా లైఫ్లో. మై ఎంజాయ్మెంట్ ఈజ్ ఓన్లీ విత్ ద ఫ్యామిలీ. వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ, మై మదర్, మై వైఫ్, మై 2 lovely daughters, మై సిస్టర్స్ డాటర్. వీళ్ళు నాకు పెద్ద మహిళా సైన్యం ఉంటుంది ఇంట్లో. అంతేనా? మా అమ్మ, మా వైఫ్, నా 2 కూతుర్లు, ఆడవాళ్ళ మధ్యలో ఉన్నారు, అక్క కూతురు. సో మా బావ పాపం ఆయన ఐటీ, ఆయన హడావిల్లో ఆయన ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లైక్ టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ ఓన్లీ. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పాస్ టైమ్ అండి? ఐ లైక్ టు ట్రావెల్ అమ్మా, బట్ ఐ డోంట్ గెట్ మచ్ టైమ్. జనరల్గా నాకు ఇండస్ట్రీస్ మినిస్టర్ అనగానే అరే నీకు భలే ఉంటుంది, అన్ని దేశాలు తిరగొచ్చు అనుకో. మా నాయకుడు అంత అవకాశం ఇవ్వాల. అంటే మనం అన్ని దేశాలు తిరిగి తీసుకురావడం ఏంటి, అన్ని దేశాలనే మన రాష్ట్రానికి తీసుకురా అని చెప్పాడు. తిరుగుతున్నాం. సార్, మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేసిన మోస్ట్ మెమరబుల్ వెకేషన్? మోస్ట్ వెకేషన్ ఇస్ కోవిడ్ వెకేషన్. అంతకన్నా టైం ఎక్కడ దొరుకుతుందమ్మా? రైట్. కోవిడ్ టైంలో లాంగెస్ట్ వెకేషన్. అంత టైం మామూలు అప్పుడు వెళ్దామన్నా 3 days, 4 days, 5 days, ప్రాబబ్లీ a week. అంటే ఎప్పుడన్నా మేము ఎప్పుడు లాస్ట్ వెళ్ళింది లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో పోలింగ్కి కౌంటింగ్కి ఆల్మోస్ట్ 42 days గ్యాప్ ఉంది. 42 days గ్యాప్లో అప్పుడు 1 or 2 డెస్టినేషన్స్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా హడావిడమ్మా. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరండి, బస్ ఎక్కండి, లేకపోతే వెహికల్ ఎక్కండి, తిరగండి, తిప్పండి. యూ డోంట్ గెట్ రిలాక్స్డ్ ఓవర్ దేర్. వేరెవర్ ఐ గో అంటే నాకు లీజర్గా ఉండాలనేటువంటి నా అభిప్రాయం. సో అంత లీజర్ టైము ఫ్యామిలీతో దొరికింది కోవిడ్ టైంలోనే. వెరీ నైస్. సో కోవిడ్ వెకేషన్ ఇస్ ద బెస్ట్ వెకేషన్. ఓకే సార్, ఐ వాంట్ యూ టు జస్ట్ స్పీక్ సంథింగ్ అబౌట్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్. మీ 2 ఆడపిల్లలు, మీ ఆవిడ, మీ ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మీరు హౌ డూ యూ గెట్ టైమ్ టు స్పెండ్ అండ్ లిటిల్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ? నేను 2013లో నా మ్యారేజ్ అయింది, May 17th. 2014లో నా ఫస్ట్ ఎలక్షన్ రిజల్ట్. ఓకే. May 16th. ఓకే. సో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వాజ్ డిజాస్టర్. ఎందుకంటే May 16th నైట్ ఓడిపోయాము, 17th మార్నింగ్ యానివర్సరీ చేసి ఏం చేసుకుంటాం యానివర్సరీ. అప్పటికి నా ఐ వాజ్ 28. ఓకే. సో ఎంపీ ఎలక్షన్ ఓడిపోయాం, గవర్నమెంట్ రాలేదు, సార్ పవర్లోకి వస్తారనుకున్నాం, అది జరగలేదు. సో వీటన్నిటి మధ్యలో తను కూడా కొత్త రాజకీయానికి, ఫ్యామిలీకి కొత్త, రాజకీయం కొత్త, ఏం జరుగుతుందో తెలీదు. అంటే తనకి అంటే అమ్మ, నా అక్క, సిస్టర్ ఫస్ట్ నుంచి నా అంబిషన్ కోసం దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్.
అమ్మ అక్క దేర్ కంటిన్యూస్ సపోర్ట్, ఎందుకంటే దే నో వాట్ ఐ వాంట్ అండ్ ఆ ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేయాలనేటువంటిది అక్కకి అమ్మకి ఇద్దరికి అందులో ఉంది, అందులో సెకండ్ థాట్ లేదు. వైఫ్కి వచ్చేసరికి షీఈ్ న్యూ టు మై ఫ్యామిలీ అండ్ రాజకీయాలన్నీ కొత్త. బట్ నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కానీ పొలిటికల్గా నా అంబిషన్స్ రీచ్ అయ్యేటువంటి దానికి కానీ నేను నా కష్టానికి కానీ సహజంగా పిల్లనిచ్చినటువంటి తండ్రి ఏ రకంగా ఉంటాడో తెలుసు. ఎందుకమ్మా అల్లుడి గారికి రాజకీయాలు అవిని ఏ కాంట్రాక్ట్లు ఏవి చేసుకోమనొచ్చు కదా, ఆయనకి ఎలా ఉంటుంది, అమ్మ నా కూతురు ఏమైపోతుంది అన్నట్టు భయం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సహజంగా కదా. సో అందుకని రాజకీయాలు ఏ రకమైనటువంటి ఖర్చుతో కూడుకున్నాయనేటువంటిది కూడా మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. వీటన్నిటి మధ్యలో వారికి ఉన్నటువంటి భయాలు వారికి ఉంటాయి. తనకి ఏ రోజు ఆ మాట కానీ ఇది కానీ లేదా మీ ప్రొఫెషన్ మార్చుకొని డైవర్సిఫై అవ్వండి అనేటువంటి ఏ రోజు చెప్పలేం. మీ ప్రొఫెషన్ మీ అంబిషన్ మీరు రీచ్ అవుతారు అనేటువంటి ఆ సపోర్ట్ ఇచ్చింది. ఇంకా నా కూతుర్లు అంటే దే ఆర్ మై స్ట్రెంగ్త్. అంటే నాకు రిలాక్స్ అవ్వాలంటే వాళ్ళు ఇద్దరిని చూడాలంతే. ఓకే ఆల్ రైట్. ఓకే, మీ టాప్ 3 ఫేవరెట్ పొలిటీషియన్స్ ఎవరు అంటే ఏం చెప్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్? మీ ఫేవరెట్ ఆబ్వియస్లీ అంటే రాజశేఖర రెడ్డి గారిని ఫస్ట్ నుంచి చూసి అంటే ఫ్యామిలీతో కానీ నాన్నగారితో కానీ ఉన్నటువంటి అటాచ్మెంట్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఇందిరాగాంధీ. ఓ రియలీ? ఓకే, వెరీ నైస్. ఓకే, మీ టాప్ 3 ఫేవరెట్ యాక్టర్స్ ఎవరండి? చిరంజీవి గారు ఎట్లాగో ఉన్నారు, చిరంజీవి గారు ఎట్లాగో ఉన్నారు, అది కాకుండా లేటెస్ట్ కొంచెం లేటెస్ట్ అయితే చిరంజీవి గారు ఫస్ట్, అందులోనేమి సెకండ్ థాట్ లేదు. నాని, ఓకే, అండ్ దెన్ ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. ఒక ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా మీ దృష్టిలో వన్ ఆఫ్ దిస్ పర్సన్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అనుకున్నది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయండి, ఆల్రెడీ ఆయన గురించి చెప్పేశారు మీరు. అది కాకుండా అంటే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా నేమ్ చెప్పలేను, కానీ మనకున్నటువంటి అంబానీసు లేకపోతే అదానీసు జిందాల్సు అందరూ ఉన్నట్టు ఇప్పుడు ఒక పేరు తీసుకున్నాను అనుకోండి, మన స్టేట్లో అందరూ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఎవరి పేరు తీసుకుంటారు? నన్ను మన స్టేట్లో పెట్టని వాళ్ళ పేరు చెప్పండి. అలా చెప్పాలి, కట్నాల పేరు నేనే చెప్పాలి. ఓకే, ఆల్ రైట్, ఫైన్, ఐ లీవ్ యూ టు దాట్. జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అండ్ డెడికేషన్. అంటే ఆయన ఏదైనా అనుకున్నాడంటే చాలామందికి అసలు కొన్ని సందర్భాల్లో సార్ ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంటుంది క్లోజ్గా ఉండే వాళ్ళకి. తీరా చూస్తే ఆయన ఏమనుకున్నాడు అదే జరుగుతుంటుంది. అంటే ఆయన పబ్లిక్ని, సొసైటీని, వ్యవస్థల్ని ఆయన అర్థం చేసుకున్నట్టు బహుశా నాకు తెలిసి ఏ నాయకుడు అర్థం చేసుకుని ఉన్నాడు. ప్రజలకి ఏం కావాలో, రాష్ట్రానికి ఏం కావాలో, సొసైటీ ఏం కోరుకుంటుందో. సో ఆయన థాట్ ప్రాసెస్, ఆయన డెడికేషను, ఆయన ఆలోచన విధానం బహుశా ఇప్పుడున్న ఆ ఏజ్ గ్రూప్లో ఎవరికి ఉండదమ్మా అసలు అది. సో ప్రాబబ్లీ దాన్ని అందులోనే ఒకసారి డెసిషన్ తీసుకున్నాడంటే మళ్ళీ వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. అది వాళ్ళ వంశంలోనే ఉంది కదా. అందులోనే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారిని మించి ఉంది. ఉందా? ఓకే సార్, మీ ఎయిమ్ ఏంటండి ఒక పొలిటీషియన్గా? అంటే వాట్ ఈస్ ద గోల్, ఒక అంబిషన్? మనము అంటే పొలిటికల్గా అంబిషన్స్, పదవులు ఒక ఇదమ్మా, అది ఐ రీచ్డ్. అందుకంటే నేను ఆశించింది ఏం లేదు. నేను అనుకున్నది, నేను అవుదాం అనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకుని పెట్టాడు. సో యాజ్ అ పొలిటీషియన్గా, యాజ్ అ లీడర్గా మన అంబిషన్ ఏంటంటే మన ముద్ర రాష్ట్రం మీద కానీ, జిల్లా మీద కానీ, అమర్ అధికారంలో ఉన్నప్పుడు, అమర్ నాయకత్వం వహించినప్పుడు మన ప్రాంతానికి, మన ఊరికి ఇది చేశాడనేటువంటి ఒక గుర్తింపు ఉండాలనేటువంటిది, ఆ పేరు ఉండాలనేటువంటిది నా పర్సనల్ అంబిషన్. సో దానికోసం ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ మనం చేసాము. అందులో మన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉంది. కానీ ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ రకంగా చేయాలి, అది అందరికీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి దాంట్లో ఏం చేయాలి అనేటువంటి దాని మీద డెఫినెట్గా ఇంకా ఐ హ్యావ్ లాంగ్ వే టు గో. ఇంకా ప్రాబ్లీ అట్లీస్ట్ 2 decades, అట్లీస్ట్ నాకు 60 వచ్చినంత వరకు అన్నా ఐ హ్యావ్ టు బి యాక్టివ్ అనేటువంటిది నా ఫీలింగ్. ఓకే, ఫైనలీ మీ చేతి మీద టాటూ ఏంటండి? నాన్నని బాబా అని పిలిచేవాళ్ళమ్మా. బాబా. ఓకే. అమ్మ, నెక్స్ట్ అక్క, నెక్స్ట్ ఈజ్ మై వైఫ్స్ నేమ్ హిమ. వావ్. అండ్ ఇద్దరు పేర్లు రాయడం కష్టం అవుతుందని ఓన్లీ 2 ఇనిషియల్స్ రాశాను, జైతి అండ్ జారా. ఈజ్ రియలీ అ ఫ్యామిలీ మ్యాన్. ఏదో ఊరికే మాటలు చెప్తున్నారేమో అనుకున్నాను, చేతల్లో చూపించారు మీరు.
థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్.